రాజమండ్రిలో కల్తీ పాల దందా బయటపడింది. ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి కోట్ల రూపాయల వ్యాపారం సాగించిన ఈ నెట్వర్క్పై అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. రోజు మన ఇళ్లకు చేరుతున్న పాలు నిజంగా సురక్షితమా? ఈ కల్తీ ఎలా జరిగింది? ఎవరు ఇందులో ఉన్నారు? జిల్లా కలెక్టర్, ఎస్పీ, ముఖ్యమంత్రి స్పందనలేంటి? దీనికి ఎలా అడ్డుకట్ట పడుతుంది అనే దానిపై మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. రాజమహేంద్రవరంలో నీలాల చెరువు ప్రాంతంలోని చౌడేశ్వర నగర్, స్వరూప్ నగర్లో నివసించే పలువురు 4 రోజుల క్రితం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరోచనాలు, బలహీనత వంటి లక్షణాలతో బాధపడుతూ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో కొందరికి మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. దీంతో స్థానికంగా భయాందోళన వాతావరణం నెలకొంది. అనారోగ్యానికి గురైన వారందరూ ఒకే ప్రాంతానికి చెందినవారే కావటం, అలాగే ఒకే పాల సరఫరాదారుని వద్ద నుంచి పాలు తీసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి నగరం మరియు పరిసర మండలాల్లో పాల నాణ్యతపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పాలు మరిగించినప్పుడు వింత వాసన రావటం, నీరు ఎక్కువగా కలిసినట్టు అనిపించటం, పిల్లల్లో కడుపు నొప్పులు రావటం వంటి అంశాలు ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి వచ్చాయి. ఈ సమాచారంతో ప్రత్యేక బృందాలు గోప్యంగా విచారణ ప్రారంభించాయి. కొన్ని ప్రైవేటు సేకరణ కేంద్రాలు, చిన్న డైరీ యూనిట్లపై అనుమానం వ్యక్తమైంది. పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో నిల్వ ఉంచిన అనుమానాస్పద పాలు, నీటి ట్యాంకులు, స్టార్చ్ పొడి, డిటర్జెంట్ తరహా రసాయన పదార్థాలు, కొలిచే పరికరాలు, నకిలీ లేబుల్స్ స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక విచారణలో పాలు సేకరించిన తర్వాత వాటిలో నీరు కలపడం, కొవ్వు శాతం పెంచినట్టు చూపించడానికి రసాయనాలు ఉపయోగించడం జరిగినట్లు గుర్తించారు. ప్రైవేటు సేకరణ కేంద్రాలకు సంబంధించిన యజమానులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో సంచలన నిజాలు బయటపడ్డట్లు సమాచారం. గ్రామాల నుంచి తక్కువ ధరకు పాలు సేకరించి నగర శివారులోని యూనిట్లో కల్తీ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. నాణ్యత పరీక్షలు తప్పించుకునేలా వేగంగా సరఫరా చేస్తూ హోటళ్లు, టీ స్టాల్స్, చిన్న డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. రోజుకు 1000 లీటర్ల పాలు నగరానికి సరఫరా అవుతున్నట్టు అంచనా. ఈ దందా కొన్ని నెలలుగా కొనసాగుతున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పాలు పోసే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిది కోరుకొండ మండలంగా గుర్తించారు. ఇక ఇదే సంఘటనపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తీవ్రంగా స్పందించారు. ప్రజల ఆరోగ్యంతో రాజీ పడే ప్రశ్నే లేదు. కల్తీ పాల తయారీ, సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఫుడ్ సేఫ్టీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి లైసెన్సులు రద్దు చేస్తాం. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రతి పాలు సేకరణ కేంద్రం, చిల్లింగ్ ప్లాంట్లపై నిరంతర తనిఖీలు నిర్వహించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. There is one milk vendor who is supplying milk to all these families. So వెంటనే పోలీస్ టీం కూడా వెళ్ళి అతన్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్నే సీఎం గారు మా అందరితో రివ్యూ చేపట్టడం, స్టేట్ లెవెల్ టీమ్ తో రివ్యూ చేపట్టడం జరిగింది. సో స్టేట్ లెవెల్ నుంచి కూడా ఎక్స్పర్ట్ టీమ్ ఇస్ హియర్. జిల్లా లెవెల్లో ఆల్ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ తరఫు నుంచి ఇంటింటికి సర్వే చేయడము, సిమిలర్లీ మిల్క్ వెండర్ ఇచ్చిన 106 ఫ్యామిలీస్ కి పాలు ఇవ్వడం జరిగింది. ఆయన పాలు సప్లై చేయడం జరిగింది. ఈ 106 ఫ్యామిలీస్ లో కూడా ఎంతమంది అయితే పాలు కానీ, పెరుగు కానీ, టీ కానీ, కాఫీ కానీ కన్జ్యూమ్ చేశారో వాళ్ళందరికీ కూడా బ్లడ్ శాంపిల్స్ నిన్న నైట్ నుంచి తీస్తున్నాము. ఇప్పటి వరకు సుమారుగా 73 శాంపిల్స్ తీయడం జరిగింది, బ్లడ్ శాంపిల్స్. ఈ రోజు ఈవినింగ్ కి మనకి రిజల్ట్స్, బ్లడ్ శాంపిల్స్ యొక్క రిజల్ట్స్ వస్తాయి. ప్రిలిమినరీగా ఈ రోజు అందరూ కూడా ఇంటింటి సర్వే ప్రకారము ఎవరికైతే ఆయన పాలు సప్లై చేశారో ప్రిలిమినరీ రిజల్ట్ ఇప్పటి వరకు కూడా అందరూ కూడా సేఫ్ గానే ఉన్నారు. అయినా సరే మనము అబండెంట్ కాషన్ గా వీఆర్ టెస్టింగ్ ఆల్ శాంపిల్స్. కల్తీ పాల సంఘటనపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ
ఇది సాధారణ తప్పు కాదు, ప్రజల ఆరోగ్యంపై నేరం. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగుతోంది. సరఫరా గొలుసులో ఉన్న ప్రతి వ్యక్తిని గుర్తిస్తాం, అవసరమైతే ఇతర జిల్లాలకు కూడా దర్యాప్తు విస్తరిస్తామని తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఏదైతే మెటీరియల్ ఉందో మనకి ఈ ఫోరెన్సిక్ సంబంధించిన మెటీరియల్ సీజ్ చేశాము. విజయవాడ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ ఈవినింగ్ వచ్చాయి. టూర్స్ టీమ్ తో పాటు వాళ్ళు అక్కడ డైలీ దగ్గర అన్ని ఐటమ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఈ ల్యాబ్ అండ్ దాంట్లో మీట్ కంటామినేషన్ వల్ల ఇట్ లీడ్స్ టు అనేది వాళ్ళు ఫర్దర్ గా ఏం తెలుసుకుంటారు దాన్ని బట్టి మెడికల్ డిపార్ట్మెంట్ సపరేట్ క్వశ్చన్ ఆన్సర్ తీసుకుంటాము. అలాగే ఇప్పుడు ఏదైతే పోస్ట్ మార్టం అవుతుందో దాంట్లో బ్లడ్ శాంపిల్స్ అండ్ అదర్ శాంపిల్స్ డిఫరెంట్ శాంపిల్స్ తీసి వేరియస్ ప్రీమియర్ ఆర్గనైజేషన్స్ కి అక్రాస్ ది కంట్రీ ఉండే వాళ్ళకి శాంపిల్స్ పంపిస్తాము. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కానీ మన రీజనల్ స్టేట్ ల్యాబొరేటరీ కానీ పంపించి వాట్ ఈస్ ద కాజ్ అనేది వితిన్ 2 days will get it. So as far as case is concerned, ఇప్పుడు ఇన్క్వెస్ట్ పోస్ట్ మార్టం అయిపోగానే దీన్ని ఆర్డర్ టు సీరియస్ సెక్షన్స్ కేసు పెడతాము. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం. కల్తీ ఆహార పదార్థాలపై సున్నా సహనం విధానం పాటిస్తాం. బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ తనిఖీలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అలాగే ఆహార భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సైతం రియాక్ట్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రోజు మన ఇళ్లకు వచ్చే పాలలో కల్తీ ఉంటే అది కేవలం మోసం కాదు, మన ఆరోగ్యంపై దాడి. రాజమహేంద్రవరంలో బయటపడిన ఈ ఘటన ఎంతవరకు విస్తరించి ఉంది, ఇంకా ఎవరెవరు ఇందులో ఉన్నారు, దర్యాప్తు ఎటు దారి తీస్తోంది అనేది చూడాలి.